ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఈ జగమునందు ఎందరో బంధువులు ఉన్నారు సోదరా. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు, మిత్రులు మనకు అనేటువంటి వాళ్ళు ఈ జగములో ఎంతోమంది మనకి ఉండే ఉన్నారు. వారందరి కోసం ఎందుకు, ఎవరి కోసం దుఃఖిస్తున్నాము అంటే ఎవ్వరి కోసము కూడా దుఃఖించకుండానే ఉంటూ ఉన్నాం కదా. ఈ జగత్తు యొక్క స్థితి అటువంటిదే అని నీవు తెలియాలి. వనములో ఉన్నటువంటి అంటే అరణ్యములో ఉన్నటువంటి వృక్షాల యొక్క ఆకులు ఏ విధంగా వస్తూ పోతూ ఉంటాయో అలాగే ఈ సాంసారిక మనుషులకు అంటే ఈ యొక్క శరీరాలను ధరించుకొని పోయి వచ్చి అనేటువంటి మనుషులకి ఎందరికో అసంఖ్యాకములైనటువంటి మాతాపితరులు అనేటువంటి వారు ప్రతి జన్మయందు కూడా మాతాపితరులు, తల్లిదండ్రులు అనేటువంటి వారు సంభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఓ సోదర, సుఖదుఖాలకు మేర హద్దు అనేటువంటిది ఎక్కడన్నా ఉన్నదా? లేదు కదా. అందుచేతనే శోకమంతా కూడా అంటే ఈ దృశ్యమంతా కూడా వదిలివేయు. ఈ శోకము అనేటువంటిది ఈ దృశ్య సంబంధమైనదే. దానిని వదిలివేసి నిర్మలత్వాన్ని చెందియుండు అని చెబుతూ, అంతేకాదు ఓ పావన సోదరుడైన పావన, మనస్సునందు అహంభావ రూపమున ఉన్న ప్రపంచ భావనను వదిలివేసి ఆత్మజ్ఞులు అంటే ఆత్మతత్వమును తెలిసినటువంటి వారు ఏ మార్గాన్ని ఆశ్రయించారో అటువంటి మార్గాన్నే నీవు కూడా ఆశ్రయించు. అప్పుడు నీకు శ్రేయమగుగాక, మంచి జరుగుతుంది. ఈ ప్రపంచమున పతనము, ఉన్నతి అనేటువంటి చక్రభ్రమణము అంటే పడిపోవడం, లేచి తిరగడం, లేదా రావడం పోవడం అనేటువంటి ఈ చక్రభ్రమణం అనేటువంటిది నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది కదా. భావాభావ వినిర్ముక్తం జరామరణ వర్జితం సంస్మరాత్మానమవ్యగ్రోము మా విమూఢ మనాభవ. సోదర, భావము అభావమును రెంటినీ కూడా వదిలివేయు. అలా వదిలివేసి జరావర్జితమైనటువంటి ఏ ముసలితనమైతే ఉంటుందో అది కూడా వదిలేసి, అంటే మరి ముసలితనము, మరణము వీటినన్నింటి కూడా వదిలివేసినటువంటిది ఏది ఆత్మ అయి ఉన్నదో అటువంటి ఆత్మను నీవు సావధాన మనస్కుడివై అంటే శ్రద్ధ కలిగినటువంటి వాడివై ఎటువంటి వేగిరపాటు కూడా లేకుండా నీవు విచారించు. మూఢ చిత్తుడివి ఎన్నటికీ కాకుండా ఉండు. ఏ విధంగా అంటే స్థూలము, సూక్ష్మము 25 తత్వాలతో కూడినటువంటి స్థూలదేహము, మరి 17 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మదేహము, ఇవన్నీ కూడా పదార్థ సమన్వితము. ఈ పదార్థాలు అనేటువంటివి రహితం చేసేసి ఇక ఏ ముసలితనము, ఏ మరణము అయితే లేనటువంటి ఆత్మ ఉన్నదో అటువంటి ఆత్మను ఏమాత్రము కూడా తొందరపాటు లేకుండా శాంతముగా సావధాన చిత్తుడవై లెస్సగా స్మరించు. అలా స్మరించినప్పుడు నీవు ఇక విమూఢత్వంతో కూడినటువంటి మానసిక స్థితిని నీవు అది లేకుండా ఉంటావు అని చెబుతూ, నతే దుఃఖం నాతే జన్మ నతే మాత నతే పిత ఆత్మైవాసిన సద్బుద్ధే త్వమన్యః కశ్చిదేవహి. ఓ సద్బుద్ధి, యథార్థముగా నీకు తల్లి కానీ తండ్రి కానీ లేరు. దుఃఖం కానీ జన్మ కానీ లేదు. జన్మ అనేది ఉంటేనే దాని సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, బంధువులు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ ఉంటాయి. అసలు శరీరమే లేనప్పుడు మరి ఇవన్నీ ఎక్కడివి?
ఇంకా నీవు మరి ఎవరివి అంటే నువ్వు శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడివి కాబట్టి ఇతరమైనటువంటి దేహాదులు నువ్వు కానే కావు అని చెబుతూ సద్బుద్ధివైనటువంటి ఓ పావన, నీకు దుఃఖం కానీ సుఖం కానీ జన్మ కానీ తల్లి కానీ తండ్రి కానీ వాస్తవంగా విచారించి చూస్తే లేనే లేరు. ఎందుకు అంటే నీవే ఆత్మవై ఉన్నావు. ఆత్మవై ఉండడం కారణం చేత ఇతరమైనటువంటి దేహాదులు ఉన్నవే, అవైతే మాత్రము నీవు కానే కావు అని చెబుతూ అస్యాం సంసార యాత్రాయాం నానాభినయధైనః అజ్ఞాన ఏవ నరాః సాధు రసభావా సమన్వితాః. అజ్ఞానులు ఈ సంసార యాత్రయందు రకరకాలైనటువంటి కార్యాలను చేస్తూ మరి పురుషార్థమందే సారబుద్ధి కలిగి ఉంటారు. పురుషార్థాలు అంటే ధర్మమునందు, ధర్మయుక్తమైనటువంటి కామమునందు, కామయుక్తమైనటువంటి అర్థమునందు. ఏ విధంగా ధర్మాన్ని అనుసరించుకొనే ధర్మ అర్థ కామాలు అంటే ధర్మాన్ని అనుసరించే వాడు మరి అర్థము అంటే సంపాదన గావిస్తాడు. ఆ సంపాదన ద్వారా వాడు సమకూర్చుకున్నటువంటి సంపద ద్వారా సుఖాన్ని అనుభవిస్తాడు, కోరికలను తీర్చుకుంటాడు. ఏ విధంగా ఇవన్నీ కూడా ధర్మాన్ని అనుసరించినటువంటివే. ఆ విధంగా ధర్మము అర్థము కామము ఉండేటువంటి పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరాన్ని ఆశ్రయించుకొని ఉండేటువంటివి. అవన్నీ శరీరమే అసారమై అల్పమైనదన్నప్పుడు దానిని ఆశ్రయించుకున్నటువంటి ఈ పురుషార్థాలు కూడా మరి అసారము, మరి అంతేకాదు అబద్ధమే అయి ఉంటాయి. కాబట్టి ఆ పురుషార్థాల యందు సారబుద్ధి కలిగి వర్తిస్తూ ఉంటారు. ఎవరు? అజ్ఞానులైనటువంటి వారు. ఈ సంసారము అనేటువంటి ఈ జీవన క్రియలో ఈ యాత్ర యందు రకరకాలైనటువంటి క్రియలు చేస్తూ ధర్మ అర్థ కామాల యందే తత్పరులై సారబుద్ధి కలిగి సత్యబుద్ధి కలిగి వర్తిస్తూ ఉంటారు అని చెబుతూ మధ్యస్థ దృష్టయ స్వస్థ యథా ప్రాప్తార్థదర్శినః తజ్ఞాస్తు ప్రేక్షకాయేవ సాక్షిధర్మే వ్యవస్థితాః. కానీ తత్వజ్ఞానులైనటువంటి వారైతే దాని యందు ఆసీనులై స్వస్థ చిత్తము కలిగి ఉంటారు. దేని యందు ఆసీనులై ఉంటారు అంటే ఉదాసీనులై ఉంటారు. ఏది? తత్వజ్ఞానులు. శాశ్వతమైనటువంటి విషయాన్ని గురించి తెలిసినటువంటి వారు ఉదాసీనులై స్వస్థ చిత్తము కలిగి ప్రాప్తించేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో దానిని నెరవేర్చుకుంటూ కేవలము సాక్షి మాత్రులయ్యే ఉంటారు అని చెబుతూ, అంటే తత్వజ్ఞానుడు ఉదాసీనత వహించి స్వస్థమైనటువంటి చిత్తము కలిగి ప్రాప్తించినటువంటి కార్యాలను మాత్రమే నెరవేరుస్తారు. అంతేకాదు ప్రేక్షకుల్లాగా కేవలము సాక్షి మాత్రులై ఉంటారు అని చెబుతూ రాత్రి వచ్చేటువంటి సమయమునందు వాని యొక్క మరి ముందు వాని యొక్క సమీప మాత్రము చేతనే ప్రకాశక్రియనొచ్చు దీపములాగానే కర్తయు అభిమానరహితుడు అవడం చేత ఆ కర్తయ్యై తత్వజ్ఞుడు ఈ ప్రపంచమునందు విహరిస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రతిబింబేన దృశ్యంతే స్వాత్మబింబగతైరపి యథాదర్పణ రత్నాధ్యాస్తదో స్తదా కార్యే మహాదియ. దర్పణము మొదలైనటువంటివి ప్రతిబింబాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ దర్పణము మొదలైనవి ప్రతిబింబాలను కలిగి ఉన్నప్పటికీ దాని యొక్క ప్రతిబింబిత వస్తు ధర్మాలను ఆ దర్పణం అంటుతుందా? దానిలో ప్రతిఫలించేటువంటి ఆ యొక్క వస్తువుకి ఆ అద్దం అంటుతుందా? అంటదు. అలాగే తమ యందు ఎవరి వారి యందు విచారించేటువంటి వారి యందు అధ్యస్థములైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా తత్వజ్ఞానులు ఆత్మరూపము చేత వాటి యందు ఏమాత్రము కూడా ప్రవిష్టులు కాకుండానే ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు అద్దములు ఉన్నవే అదే దర్పణాదులు. ఆ దర్పణం వల్ల ఏమవుతుంది? ప్రతిబింబాలు కలిగి ఉంటాయి. అంటే ఏది దాని ఎదురుగా వస్తే ఆ వస్తువుని ప్రతిఫలింపజేస్తుంది దర్పణం. ఆ యొక్క దాంట్లో ప్రతిబింబించినటువంటి వస్తువు యొక్క ధర్మం మరి ఆ దర్పణానికి అంటుతుందా అంటే అంటదు. అలాగే తమ యందు ఉన్నటువంటి అధ్యస్థములై ఉన్నటువంటి తనలో ప్రతిఫలించేటువంటి కార్యాల
ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా తత్వాన్ని విచారించినటువంటి జ్ఞానులు వాని యందు ప్రవిష్టులు కాకుండానే దానికి అంటకుండానే ఉంటారు అని చెబుతూ సర్వైషణామయ కలం కవివర్జితేన స్వస్థాత్మభావ కలితేన హృదబ్జ మధ్యే పుత్రాత్మనాత్మని మహామునినామునైవ సంత్యజ్య సంభ్రమ మమలం పరితోషమేహి. సోదర, ఇచ్చారూప కలంక వర్జితుడవై అంటే ఈ యొక్క కోరిక అనేటువంటి రూపంతో ఉన్నటువంటి ఏ కలంకమైతే ఉన్నదో ఆ కలంకము నువ్వు వదిలివేసి మననశీలుడివై ఏ సత్య వస్తువైతే ఉన్నదో దానినే స్మరిస్తూ మననం చేస్తూ స్వయంగా సాక్షాత్కరింపబడినటువంటి హృదయ కమలమునందు ఆ యొక్క దహరాకాశమునందు స్థితయాత్మ భావము చేత నీవు స్థితుడివై ఉండు. ఆ యొక్క ఆత్మభావము చేతనే సంసార భ్రమ అంతా కూడా పూర్ణంగా త్యజించి వేయు. దానిని వదిలివేసినప్పుడు ఏదైతే మిగిలి ఉంటుందో ఆ ఆత్మచేతయే నీవు సంతృప్తుడు అవుతావు అని చెబుతూ, సోదర, ఏ యొక్క కోరిక రూపమైనటువంటి కలంకము ఉన్నదో దానిని వదిలివేయు. కేవలము ఏ తత్వమైతే ఏ జ్ఞానమైతే ఉన్నదో దానిని మననం చేయు. స్వయంగా సాక్షాత్కరింపబడినటువంటి ఆ యొక్క హృదయ కమల మధ్య భాగంలో ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మభావన చేత నువ్వు సంసార భ్రమంతా కూడా పూర్ణంగా వదిలివేయు. శేషించినటువంటి ఆత్మచేతే నీవు సంతుష్టి చెందు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏవం ప్రబోధితస్తేన తథా పుణ్యేన పావనః ప్రబోధమాప ప్రాకాశ్యం ప్రభాత ఇవ భూతలం. ఈ విధంగా రామ ఆ పుణ్యుడు అయినటువంటి జ్యేష్ఠ సోదరుడు తన తమ్ముడైనటువంటి పావనునికి ఈ విధంగా బోధించాడు. ఈ విధంగా పుణ్యుని చేత బోధింపబడినటువంటి పావనుడు అప్పుడు ఏం చేశాడు అంటే ఆ జ్ఞానాన్ని పొంది ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి ముందు భూమి అంతా చీకటి తొలగింపజేసుకొని ప్రకాశాన్ని పొందినట్లుగానే ఆ పావనుడు పుణ్యుని యొక్క తన జ్యేష్ఠవ సోదరుడైనటువంటి బోధ చేత ఆ పుణ్యుని యొక్క బోధ చేత పావనుడు జ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. ఆ తర్వాత మోక్షసిద్ధిని పొందారు ఇద్దరూ కూడా. ఆ మోక్షసిద్ధిని పొందినటువంటి వారు జ్ఞానము విజ్ఞాన పారంగతులయ్యారు. అంటే తెలియవలసినటువంటి విషయం తెలిసిన దానిని అనుభూతి పొంది ఉన్నారు. మరి అటువంటి వారిని గురించి ఈ విషయము ఇలా అని చెప్పి నిందించడానికి వారి ఇరువురు కూడా మరి ఎందుకు కూడా అనిందితులయ్యే ఏమాత్రము ఎటువంటి నింద అనేటువంటిది స్తుతి అనేది లేకుండా సమస్థితిలో వారి ఇరువురు కూడా ఆ వనమునందే సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత కాలక్రమంలో వారి ఇరువురు కూడా ఏ విధంగా అంటే ప్రమిదలయందు మరి తైలము అయిపోతే దీపాలు శమించినట్లుగానే ఆ తైలరహిత దీపం 2 దీపాలు లాగానే వారిద్దరూ కూడా ప్రశమనముంది మరి నిర్వాణ పదవిని మోక్షతత్వాన్ని మోక్షపదాన్ని అధిష్ఠించారు. ఏవం ప్రాగ్భుక్త దేహాన మనంతా జనబొంధుత ఆహా కైహి కిం గృహ్యతే తాభ్యః కిం వా సంత్యజ్యతే నఘ. పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర, ఈ విధంగా వారు పూర్వకాలిక దేహాలకు చెందినటువంటి బంధువులు ఎందరో జీవునికి ఉన్నారు. వారిలో ఇక ఎవరిని త్యజించడం ఎవరిని గ్రహించడం అని చెబుతూ, ఎలాగంటే ఈ ప్రకారంగా పుణ్యుని చేత బోధింపబడిన పావనుడు ఏం చేశాడు అంటే మరి ప్రాతకాలమున భూతలం ప్రకాశం పొందినట్లుగానే జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఇక అయితే రామ ఈ విధంగా అంటే పూర్వకాలికమైనటువంటి దేహాలకు చెందిన వారు ఏం చేశారు అంటే ఇక ఆ దేహాలకు చెందిన బంధువులు ఎందరో ఉన్నారు కదా జీవునికి.
అంటే ఈ విధంగా పూర్వకాలిక దేహాలకి, గతంలో మనం విడిచిపెట్టినటువంటి దేహాలకు సంబంధించినటువంటి బంధువులు ఎందరో ఉన్నారు జీవులందరికీ కూడా. ఇక వారిని గురించి ఏ విధంగా త్యజించడం, ఏ విధంగా గ్రహించడం అనే విషయాన్ని గురించి వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, కాబట్టి ఓ రాఘవ, శోకము అనేటువంటి వాటికన్నింటికీ కూడా మూలభూతమైనటువంటి ఇది ఏమిటి అంటే విషయాల పట్ల ఉన్నటువంటి తృష్ణ. ఆ విషయ వితృష్ణలన్నింటినీ కూడా పూర్ణంగా వదిలిపెట్టారో వానికి శాంతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఆ త్యజించడమే శాంతికి ఉపాయము. కానీ విషయగ్రహణము అనేటువంటిది ఎప్పటికీ కూడా శాంతిని ఇవ్వజాలదు. చింతనే నైధతే చింత త్వింధనేనేవ పావకః నశ్యత్య చింతనేనేవ వినేంధవ వినేంధన మివానిలః. ఏ విధంగా అంటే ఇంధనము చేత అగ్ని ప్రజ్వలించున్నట్లుగానే మండుతున్నటువంటి అగ్ని యందు ఇంకా కట్టెలు వేస్తే ఏమవుతుంది? ఇంకా జ్వాజ్వల్యమానంగా ఆ ప్రకాశము, ఆ అగ్నిజ్వాల అనేటువంటిది ఇంకా మరి అభివృద్ధి పొందుతుంది. అలాగే విషయాల యొక్క చింతన చేత ఏమవుతుంది? ఆ చింతన అనేటువంటిదే వృద్ధి చెందుతుంది. అటువంటి చింతన లేదనుకో, ఏ విధంగా అంటే కట్టెలు వేయకపోతే మంట మరి నిదానంగా దాన్ని శమించిపోయినట్లుగానే అదే చింతన లేనటువంటి చింత కూడా నశించిపోతుంది అని చెబుతూ, చింత నశించాలి అంటే ఏం చేయాలి అంటే చింత చేయకుండా ఉండాలి. ఆ విధంగా ధ్యేయ త్యాగ రథారూఢాః కరుణోదారయ దృశ లోకమాలోకయంధీనామా తిష్టోతిష్ట రాఘవ. కాబట్టి ఓ రామ, ధ్యేయవాసనా త్యాగము అనేటువంటి రథం ఆరోహించి ఏ ధ్యేయ వస్తువు అయితే ఉన్నదో దానిని పొందాలి అనేటువంటి వాసన ఏదైతే ఉన్నదో దానిని కూడా వదిలివేయాలి. అటువంటి త్యాగం చేసి కరుణా దృష్టితో, దయాదృష్టి కలిగి ఉదారమైనటువంటి చిత్తముతో కూడా దీనులను మరి తనకంటే కూడా అల్పమైనటువంటి వారులను చూస్తూ సర్వలు పట్ల కూడా భూతదయ్యగలిగి ప్రకృతి వ్యవహారాలను ఆచరించు అని చెబుతూ, ఎలాగంటే కట్టెల చేత అగ్ని వృద్ధి పొందినట్లుగానే విషయాల యొక్క చింతన చేత చింత, దుఃఖము అనేటువంటిది వృద్ధి పొందుతుంది. అదే కట్టెలు లేకపోతే అగ్ని నశించిపోతుంది. విషయ చింతన లేకపోతే చింత కూడా నశించిపోతుంది కదా. అలాగే రాఘవ, ధ్యేయవాసనా త్యాగము అనేటువంటి రథాన్ని ఎక్కావో, మరి కరుణ అనేటువంటి ఉదారమైన దృష్టితో కూడుకొని ఉండు. అజ్ఞానము చేత దీనమై ఉన్న ఏ యొక్క సాంసారికమైన దృష్టి సత్యమని భావించేటువంటి వారు దీనులే. ఈ దీనులు అయినటువంటి అజ్ఞానముతో నిండిబడినటువంటి దీనమై ఉన్న జనాన్ని చూస్తూ యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాలనే ఆచరించు లెమ్ము అని చెబుతూ, ఏషా బ్రాహ్మే స్థితి స్వచ్ఛ నిష్కామా విగతామయ ఏనాం ప్రాప్య మహాబాహో విమూఢోపి నముహ్యతి. మహాబాహుడు వగువో రామచంద్ర, ఇదే మిగుల నిర్మలమైనటువంటిది, అంటే మాలిన్యరహితమైనది, నిష్కామ సహితము, కోరిక లేనటువంటిది. ఈ విధంగా కోరిక లేనటువంటి దానితో కూడుకొని ఉపాధి అనేటువంటిది నశించినది అయినా, నశించినటువంటి భావము అంటే ఉపాధి స్థితి అనే భావన లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే బ్రాహ్మీ స్థితి అవుతుంది. ఇటువంటి దానిని పొందావా, లోక వ్యవహారమందు చతురుడును విమోహితుడు కానేరుడు అని చెబుతూ, ఎలాగంటే మహాబాహువైన రామ, ఇటువంటి స్థితి నిర్మలమై ఉంటుంది. నిష్కామమై ఏ కోరిక లేకుండా దుఃఖరహితమైనటువంటి బ్రాహ్మీభూత స్థితియే అయి ఉంటుంది. ఇటువంటి స్థితిని పొందినట్లయితే మనుజుడిక లౌకికమైనటువంటి జ్ఞానము లేనివాడైనప్పటికీ ఈ సంసారము పట్ల విమోహాన్ని పొందడు అని చెబుతూ, ఏకం వివేక సుహృదమేకం ప్రౌఢ సఖీం ధియం ఆదాయ విహరన్నేహం సంకటేషు నముహ్యతి. వివేకము అనేటువంటి మిత్రుని చేరాలి. ఆ వివేకం ఉంటేనే అది సత్య వస్తువు వైపునికి నడిపిస్తుంది. మరి పరమార్థ బోధ అనేటువంటి ప్రియమైనటువంటి సఖిని చేరాలి.
వివేకముతో కూడుకొని పరమార్థమైనటువంటి బోధను వెంటబెట్టుకొని ఎవరైతే విహరిస్తూ తిరుగుతూ ఉంటారో అటువంటి మనుషుడు ఎప్పుడూ కూడా ఏ ఆపద యందు కూడా మోహితుడు కాకుండానే మరి దుఃఖభూయిష్ఠుడు కాకుండానే ఉంటాడు అని చెబుతూ, ఈ ప్రకారంగా వివేకము అనేటువంటి మిత్రుని, పరమార్థ జ్ఞానము అనేటువంటి ప్రియసఖిని వెంటబెట్టుకుని ఎవరు విహరిస్తున్నారో అంటే వివేకము పరమార్థ జ్ఞానము అనే వాటిని ఎవరు పొంది ఉన్నారో, వాటి వెంట ఎవరు ప్రయత్నము చేస్తూ పరుగులిడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారో అటువంటి మనుజుడు సంకటాలనందు ఎప్పుడూ కూడా మోహము దుఃఖము అనేటువంటిది పొందకుండా ఉంటాడు అని చెబుతూ, వినివారిత సర్వార్థ తపహస్థిత బాంధవ నా స్వధైర్యాదృతే కశ్చిదభ్యుద్ధరతి సంకటాత్. సంపదలనన్నింటినీ కూడా పరిత్యజించి ఉన్నప్పటికీ కూడా, బంధువులని వదిలివేసి విడనాడి ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ధైర్యానికి ఇతరమైనటువంటి మరి ఏది కూడా ఆపదల నుండి మనుజుని సంరక్షింపజాలదు. ఎలాగంటే సమస్త పదార్థాల పట్ల కూడా మమకారాన్ని విడనాడి బాంధవుల పట్ల బంధువుల యందలి రాగాన్ని నిర్మూలించడం, ఇటువంటి రూపమైన తనదైనటువంటి స్వకీయ ధైర్యం ఒకటి మాత్రమే ఇతరమైన సంసార సంకటాల నుండి ఉద్ధరిస్తుంది. అది తప్ప మనుజుని ఇంకా ఇతరము ఏది కూడా ఈ సంసారము అనేటువంటి కష్టాల నుండి ఉద్ధరించలేదు అని చెబుతూ, వైరాగ్యేణాద శాస్త్రేణ మహత్వాది గుణైరపి యత్నేన పద్విఘాతార్థం స్వయమేవోన్నయేన్మనః. వైరాగ్యము చేతను అంటే ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన విషయాల పట్ల, దేహాల పట్ల, వచ్చిపోయేటువంటి వస్తువుల పట్ల ఎవడైతే విరక్తి కలిగి ఉంటాడో అటువంటిదే వైరాగ్యము. ఆ వైరాగ్యము చేత శాస్త్రం యొక్క అధ్యయనముల చేత, సత్యాస్త్రం ఏం చూపిస్తుంది? సత్యాన్నే చూపిస్తుంది. అప్పుడు అసత్య వస్తువుల పట్ల విరక్తి అనేటువంటిది సునాయాసంగా లభిస్తుంది. అందుకే వైరాగ్యము చేత, శాస్త్రముల యొక్క అధ్యయనము చేత, మహత్వము మొదలైనటువంటి గుణాల చేత కూడా ఆపదలు నశించడం కోసం విషయగతము అనేటువంటి ఈ విషయాలు అనేటువంటి గోతి నుండి ఎప్పుడు ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నట్లయితే నువ్వు పైకిరా, ఆ గోతి నుండి, ఆ గర్తము నుండి కూడా నీకు పైకిరా. అంటే సంసార ఆపదను అంటే సంసార ఆపత్తుని నివారించుకోవడం కోసం వైరాగ్యము చేతను, శాస్త్రాల చేతను, మహత్వము మొదలైనటువంటి ఉత్తమ గుణాల చేత కూడా మనుషుడు ప్రయత్నపూర్వకమైనటువంటి మనస్సును విషయాదుల నుండి స్వయంగా పైకి లేవనెత్తాలి. అలా లేవనెత్తినప్పుడు మాత్రమే వాడు మరి ఆ విషయాదులను వదిలించుకోగలుగుతాడు అని చెబుతూ, నత త్రిభువనైశ్వర్యాన్న కోశాద్రత్నధారిణః ఫలమాస్యాధ్యతే చిత్తాధ్యన్ముఖ హత్యోపబృంహితాత్. కాబట్టి ఓ రామ, విషయత్యాగము చేత మహత్తరమైనటువంటి రూపాన్ని పొంది ఆ యొక్క చిత్తము చేతనే ఏ ఫలమైతే లభిస్తుందో అది ముల్లోకాల ఎందరి ఐశ్వర్యము చే. కానీ ముల్లోకాలు అంటే మనం ఇంతకుముందు తెలియజేసుకున్నాం. ఏంటది? త్రిగుణాలతో సహితమైనది. త్రిగుణాల సహితమైనది ఈ యొక్క దేవతాలోకమైనటువంటి స్వర్గము, పాతాళము, మనుజలోకమైన భూతలము. ఈ ముల్లోకాల యందలి ఐశ్వర్యము చే కానీ, రత్న భండారాల చే కానీ ఎప్పటికీ కూడా లభించదు. ఎలాగంటే ఈ విషయాభిలాషారాహిత్యము చేత, విషయాలు పట్ల ఉండేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికని నశింపజేసుకున్నామో అప్పుడు ఉన్నతిని పొందినటువంటి చిత్తము ఉంటుంది, కానీ ఉన్నత తత్వాన్ని పొందుతుంది. ఆ పొందినటువంటి చిత్తము చేత ఏ ఫలమైతే సంప్రాప్తిస్తుందో అంటే నిరతిశయానంద రూపమైనటువంటి ఫలమే కదా సంప్రాప్తిస్తుంది. అది ఈ ముల్లోకాల యొక్క ఐశ్వర్యము చేత కూడా, రత్నముల యొక్క కోశాల చే కూడా, రత్నాగారము చే కూడా ఎప్పటికీ కూడా ఈ నిరతిశయానందము అనేటువంటిది ప్రాప్తించదు. అది కేవలం విషయాలను
అనుభవించాలి అనే కోరిక నశించడం మాత్రమే అటువంటి మరి ఉత్తమమైనటువంటి గుణాలను పొందుతుంది అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, ఈ కారణం చేత ఊర్ధ్వము అధోగతులు అనేటువంటి జన్మ పరంపరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిగి ఈ సంసారము అనేటువంటి కుక్షియందు, ఇక్కడ సంసారము అంటే వచ్చిపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాని యందు, ఈ సంసారము అనే గర్భమునందు పడిపోవడం, దాని ఎందే నశించడం, దాని ఎందే వసించడం చేసేటువంటి జీవుల యొక్క మనసు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దుఃఖ సహితంగానే ఉంటుంది. పూర్ణే మనసి సంపూర్ణం జగత్ సర్వం సుధాద్రవై ఉపానద్ఘోడబాధస్య నను చర్మ స్మృతైవ భూహ. మనస్సు బ్రహ్మజ్ఞానము చేత పరిపూర్ణమైనప్పుడు, బ్రహ్మజ్ఞానముతో నిండిపోయినప్పుడు ఏమవుతుంది? లోకమంతా కూడా ఎలా కనపడుతుంది? అమృతంతో నిండినట్లుగానే, చావు లేని దానికి మళ్ళీనే మృతప్రాయము కాకుండా ఉన్నట్లుగానే కనబడుతుంది. అంటే ఏ విధంగా అంటే పాదరక్షలు కలిగినటువంటి వానికి భూభాగమంతా కూడా చర్మంచే ఆచ్ఛాదింపబడినదే అవుతుంది కదా. ఇప్పుడు మనం మరి మన పాదాలకు పాదరక్షలు ధరించాం. ఆ పాదరక్షలతోటి ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మన పాదాలు భూమికి అంటుతాయా? కాదు. మనం ఏ తోలు పాదరక్షలైతే చర్మంతో కూడినటువంటివి తయారు చేయించుకొని వేసుకున్నామో ఆ చర్మమే భూభాగం అంతా కప్పినట్లు అవుతుంది. కానీ భూభాగాన్ని మొత్తం కప్పివేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. వాని పాదాలు అంటే పాదాలతోనే భూభాగాన్ని అంటుతాడు. కాబట్టి పాదాలకు ధరిస్తే చాలు, భూమి అంతా చర్మంతో కప్పివేసినట్లే కదా అని చెబుతూ, ఎలాగంటే మనస్సు గనక ఆత్మచేత పరిపూర్ణమైపోయిందనుకో, అలా నిండిపోతే జగత్తంతా కూడా ఆనంద అమృత రసము చేత నిండిపోయి ఉంటుంది. ఎలాగంటే చెప్పులు తొడుక్కున్నటువంటి వానికి భూమి అంతా కూడా తోలుచే కప్పబడినట్లే ఉంటుంది కదా అని చెబుతూ, అలాగే ఏ విధంగా అంటే ఆశకు వశముగా అన్నటువంటి మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసు వైరాగ్యము చేత పూర్తిగా పూర్ణత్వముగా నొందుతుంది. అంటే పూర్తి నిండిపోయి ఉంటుంది. కానీ ఆశ చేత ఏమవుతుంది? శరత్కాలం అందలి సరోవర మాలిన్యంలాగానే అది శూన్యత్వాన్ని చెందుతుంది. అదే వర్ష ఋతువులో అయితే అక్కడ ఉండేటువంటి సరోవరాలు నిండిపోయి మాలిన్యాలేమీ కనబడవు. శరత్కాలమునందు మేఘాలు ఉండవు, వర్షము ఉండదు. అప్పుడేమవుతుంది? ఉన్నటువంటి సరోవరం ఎండిపోతుంది, అడుగున ఉన్నటువంటి మాలిన్యం అంతా కనబడుతుంది. అలాగే ఏ విధంగా అంటే ఇక హృదయం శూన్యతామేతి ప్రకటీకృత కోటరం అగస్తి పీతార్ణవ వదాశ వివస చేతసాం. ఎలాగంటే ఆశ చేత వివసలగు వారి హృదయము లోభము, ధైన్యము మొదలైనటువంటి దోషాలతో కూడినది అగస్త్య ఋషి చేత తాగబడినటువంటి సముద్రం లాగానే శూన్యత్వాన్ని పొందుతుంది. ఎలాగంటే ఆశ చేత ఎవరైతే వశపడి ఉంటారో వారి హృదయం ఏ విధంగా ఉంటుంది? లోభముతో కూడుకొని, పిరికితనంతో కూడుకొని, మొదలైన దోషాలతో కూడుకొని ఉంటుంది. అంటే అలా కూడి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆశకోశమైనట్టు చిత్తము గల వారి యొక్క హృదయము అగస్త్య ఋషి చేత త్రాగబడిన సముద్రం లాగానే మరి ప్రకటితమైనటువంటి ఏ విధంగా ప్రకటితమవుతుంది అంటే కోరికల రూపంలో, కోపం రూపంలో ఉన్నటువంటి దోషాలతో కూడుకొని అడుగు భాగంలో ఉన్నట్లుగా మాలిన్య సహితమై ఉన్నట్లుగానే ఆత్మతత్వము అనేటువంటిది శూన్యత్వాన్ని పొందుతుంది అని చెబుతూ, అంటే అగస్త్య ఋషి సముద్రంలో దాగినటువంటి రాక్షసుడు బయటపడేటంత వరకు, అంటే ఆ సముద్రాన్ని మొత్తాన్ని కూడా మరి మృంగివేసినప్పుడు ఆ రాక్షసుడు బయటపడితే దేవతలు వాణ్ణి తోదముట్టించారు. ఈ విధంగా అటువంటి ఎప్పుడైతే సముద్రము అనేటువంటిది అగస్త్యముని చేత తాగబడినప్పుడు ఏమైంది? శూన్యత్వాన్నే పొందింది కదా అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.